Hello, good evening, good morning, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So మీకు తెలుసు మనము IPE సిరీస్ స్టార్ట్ చేస్తాము. IPE సిరీస్లో వీక్లీ వన్స్ ఒక క్లాస్ IPE మీద జరుగుతుంది. బికాస్ అప్పుడప్పుడు బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ని కూడా టచ్ చేస్తూ ఉంటే గనక మన ఫైనల్ ప్రిపరేషన్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 1 అవర్ మీరు IPE సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. JEE ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఎవరైనా సరే అట్లీస్ట్ 1 అవర్ పర్ వీక్ IPE మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఓకే, సరే. ఈ IPE సిరీస్లో మనం ఆల్రెడీ వర్క్ పవర్ ఎనర్జీలో 8 మార్క్ క్వశ్చన్స్ ఫినిష్ చేసాము ఫస్ట్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ నుంచి కరెంట్ ఎలక్ట్రిసిటీ IPE క్వశ్చన్స్ 8 మార్క్ ఫినిష్ చేసాము. సో ఈ రోజు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సిలబస్లో స్టార్ట్ చేద్దాము. థర్మోడైనమిక్స్, ఎస్, వెరీ ఇంపార్టెంట్. వర్క్ పవర్ ఎనర్జీ తర్వాత 8 మార్క్స్లో మీరు వెయిటేజ్ ఇవ్వాల్సిన చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది థర్మోడైనమిక్స్. మీకు టోటల్గా 3 లెసన్స్ నుంచి 8 మార్క్స్ వస్తాయని తెలుసు కదా. వర్క్ పవర్ ఎనర్జీ, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్, ఈ 3 లెసన్స్ నుంచి వస్తాయి. సో ఈరోజు థర్మోడైనమిక్స్లో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మీరు చూస్తారు, యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి కార్నాట్ ఇంజన్ ఉంటుంది. అమ్మో, కార్నాట్ ఇంజన్ డెరివేషన్ కష్టం అని అనుకుంటారు, కానీ ప్రాక్టీస్ చేసి 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 ఫైనల్గా మీరేం డిసైడ్ అవుతారు అంటే కార్నాట్ ఇంజన్ ప్రాక్టీస్ చేయడమే బెటర్ అబ్బా అనిపిస్తుంది అనమాట. సో కార్నాట్ ఇంజన్ క్వశ్చన్ కాకుండా ఇంకొకటి హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ క్వశ్చన్ ఉంటుంది. టోటల్గా అయితే ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. థర్మోడైనమిక్స్లో మీరు చూస్తే కనుక ఇది క్వశ్చన్ 1 కార్నాట్ ఇంజన్, క్వశ్చన్ 2 హీట్ ఇంజన్ రెఫ్రిజిరేటర్ మీద ఉంటుంది, అండ్ క్వశ్చన్ 3 వచ్చేసి మనకి CPCV మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే ఏపీ స్టేట్లో ఇంతవరకు 1-2 క్వశ్చన్స్ తప్ప థర్డ్ క్వశ్చన్ అసలు ఇచ్చిన సమస్యే లేదు. సో మనకి ఉన్న వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకున్న వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ CPCV థర్డ్ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. వి ఓన్లీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాము. అండ్ ఇంకా TS వాళ్ళకి వచ్చేసరికి, TS వాళ్ళకి ఈ 2 క్వశ్చన్స్ కాకుండా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద కూడా క్వశ్చన్ వస్తుంది. కానీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈ లెసన్లో ఇంక్లూడ్ కాదు కాబట్టి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా TS వాళ్ళు మళ్ళీ చెప్తాను, అప్పుడు కూడా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మీకు తెలుసు కదా, ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అవి మనం ఈ సెషన్స్లో కవర్ చేయట్లేదు. బికాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాస్ట్ 1 మంత్లో ప్రాక్టీస్ చేయొచ్చు. బికాజ్ IPE ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా ఒక 2 మార్క్ లెవెల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి, అండ్ మనం ఆ క్వశ్చన్స్ని ఈజీగా గెస్ కూడా చేయొచ్చు. రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నిటినీ తర్వాత వేరే క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మీ అందరికీ తెలుసు IPE అంటే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా క్వశ్చన్లో ఏం అడిగారో దానికి మనం ఆన్సర్ రాసి తీరాల్సిందే. సో ఇందులో కొంచెం థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, డయాగ్రామ్స్ ఉంటాయి, డెరివేషన్ పార్ట్ ఉంటుంది, అన్నీ రాయాల్సిందే, తప్పదు. షార్ట్ కట్స్ అనేవి IPEలో ఉండవు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్, obtain an expression for efficiency. ఒకే క్వశ్చన్లో 3 పార్ట్స్ ఉన్నాయి చూడండి. రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, డెఫినేషన్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఏముంది, కార్నాట్ ఇంజన్ వర్కింగ్ గురించి మాట్లాడాలి, డెరివేషన్ చేయాలి. సో డైరెక్ట్ డెరివేషన్కి వెళ్ళిపోకూడదు. క్వశ్చన్లో చూడండి, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్ అంటే ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ కార్నాట్ ఇంజన్ వర్కింగ్ మీద కూడా ఉండాలి. స్టార్ట్ చేసేద్దామా. ఇంత సోదుందేంట్రా బాబు, ఫిజిక్స్లో ఇదంతా రాయాలా? ఎస్, IPEలో మార్క్స్ రావాలి అంటే రాయాల్సిందే. నేను చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ టైప్ చేయించాను, బికాస్ ఇది IPE ప్రిపరేషన్. IPE ఈ నోట్స్ అంతా కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో PDF ఫార్మాట్లో పెడతాను కాబట్టి మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఎగ్జామ్లో 8 మార్క్స్ గ్యారంటీ పక్కా అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో లెట్ us స్టార్ట్ విత్ రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ ఆ పేరులోనే ఉంది. ఈ ప్రాసెస్ని మనం రివర్స్లో తీసుకురావచ్చు. అంటే
మీరు ఏ పాయింట్ దగ్గర అయితే సిస్టమ్ని స్టార్ట్ చేశారో మళ్ళీ అదే స్టేట్కి తీసుకొస్తాం. సిస్టమ్ అంటే ఏంటి? ఐడియల్ గ్యాస్. ఈ లెసన్ మొత్తంలో కూడా సిస్టమ్ అంటే మీరు ఇలా ఒక ఛాంబర్ ఉంటుంది, దీని లోపల గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి, దీనిని మనము పిస్టన్తో క్లోజ్ చేస్తాము. ఓకే, ఇది మనకి సిస్టమ్ అంటే. సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ దట్ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ సో దట్ ఇట్ పాసెస్ త్రూ ద సేమ్ స్టేట్స్ యాజ్ ఇన్ ద డైరెక్ట్ ప్రాసెస్ and finally the system and surroundings return to their original state. సో ఇందులో కండిషన్స్ ఏంటి అంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అనమ్మా. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సిస్టమ్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. మన దగ్గర ప్రెషర్ వాల్యూమ్కి ఒక గ్రాఫ్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ గ్రాఫ్లో మీకు ఒక గ్రాఫ్ లైన్ ఇలా వెళ్ళింది, ఏ టు బి ఒక సిస్టమ్ని తీసుకెళ్లారు. ఏ అనేది ఇనీషియల్ స్టేట్, బి అనేది ఫైనల్ స్టేట్. పాత్ ఏంటి? ఏ టు బి. ఈ మధ్యలో ఇక్కడ P1 V1 ఉంది, P2 V2, P3 V3, P4 V4, P5 V5, P6 V6కి వచ్చింది. తిరిగి అది ఎలా వెళ్ళాలి? P6 V6 నుంచి P5 V5, P4 V4, P3 V3, P2 V2, P1 V1. మళ్ళీ అదే డైరెక్షన్లో, అదే పాత్లో, అదే మీనింగ్ ఇక్కడ. పాసెస్ త్రూ ద సేమ్ స్టేట్స్. ఏ స్టేట్స్ నుంచి వచ్చిందో P1 V1 P2 V2 ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే స్టేట్స్ని రీట్రేస్ చేసుకుంటూ ఫైనల్గా సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ రిటర్న్ టు దేర్ ఒరిజినల్ స్టేట్. మళ్ళీ అదే స్టేట్కి వాళ్ళు తిరిగి రావాలి సిస్టమ్. దీనినే మనము రివర్సిబుల్ ప్రాసెస్ అంటాము. సో రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ అన్ ఐడియలైజ్డ్ మోషన్. రియల్గా మనకి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో రివర్సిబుల్ ప్రాసెస్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే కొంచెం కష్టం. సో ఇది కేవలం ఐడియల్ కండిషన్లో ఒక రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇలా ఉండాలి, ఆ డెఫినేషన్ వరకు మాత్రమే చదువుతాము. ఈజ్ కాల్డ్ ఓకే ద కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ అ ప్రాసెస్ టు బి రివర్సిబుల్ ఆర్. సో రివర్సిబుల్ అవ్వడానికి కండిషన్ ఏంటి? కండిషన్ నెంబర్ 1, ద చేంజెస్ మస్ట్ టేక్ ప్లేస్ అట్ అన్ ఇన్ఫినిట్సిమల్లీ స్లో రేట్. ఇన్ఫినిట్సిమల్లీ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఇన్ఫినిటీ ఎంత పెద్ద వాల్యూనో అంత స్లోగా రియాక్షన్ జరగాలి. ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? చాలా పెద్దది కదా. సో ఇన్ఫినిటీ ఎంత పెద్ద వాల్యూనో అంత స్లోగా ఒక రియాక్షన్ జరగాలి, అప్పుడు మాత్రమే రివర్సిబుల్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్, ద సిస్టమ్ మస్ట్ ఆల్వేస్ బీ ఇన్ థర్మల్ అండ్ మెకానికల్ ఈక్విలిబ్రియం విత్ ద సరౌండింగ్స్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సిస్టమ్ సరౌండింగ్స్ మధ్యలో టెంపరేచర్ రెండు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే హీట్ ఎక్స్చేంజ్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, ఇది కూడా 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. రెండింటిని కాంటాక్ట్లో పెట్టండి, హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుందా? జరగదు. బికాస్ ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం. సో అలా కాకుండా మెకానికల్ ఈక్విలిబ్రియం ఏంటి అంటే వర్క్ డన్ ఆర్ టోటల్ ఎనర్జీ మస్ట్ బి కాన్స్టెంట్. ఈ రెండు కండిషన్స్ కూడా మనకి రివర్సిబుల్ ప్రాసెస్లో యాక్సెప్ట్ అవ్వాలి. నెక్స్ట్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి వెళ్దాం. ఆబ్వియస్గా పేర్లోనే ఉంది irreversible, a process that cannot be retraced back in the opposite direction is called an irreversible process. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాటర్ని తీసుకుని ఒక కప్లో వాటర్ తీసుకుని ఫ్రీజర్లో పెట్టండి, కొంతసేపటికి ఐస్గా మారిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. అదే ఐస్ని మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టండి అంటే ఏమిటి? హీట్ చేస్తున్నారు కదా. బయట అంటే అట్మాస్ఫియర్ వేడిగా ఉంటుంది కాబట్టి అదే ఐస్ని హీట్ చేస్తే వాటర్గా మారుతుంది. వాటర్ని కూల్ చేస్తే ఐస్గా మారింది, ఐస్ని హీట్ చేస్తే వాటర్గా మారింది. ఇది రివర్సిబుల్ ప్రాసెస్. కానీ వాటర్ని ఎవాపరేట్ చేశారు, వేపర్గా మారిపోయి గాల్లో వెళ్ళిపోయింది. అదే వేపర్ని తిరిగి వాటర్గా మార్చగలమా? లేదు. ఓపెన్గా ఉంది, మూత లేదు. సో వాటర్ ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని వాటర్గా మార్చలేము. సో దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. లేదంటే ఒక పేపర్ని బర్న్ చేశారు, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నేను ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనం గ్యాసెస్ గురించి మాట్లాడతాం. సో ఏ ప్రాసెస్ దట్ కెనాట్ బి రీట్రేస్డ్ బ్యాక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇన్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ద సిస్టమ్ డస్ నాట్ పాస్ త్రూ. ఇది రాస్తే ఇది ఈజీగా నాట్లు పెట్టుకుంటూ రాసేయడమే. త్రూ ద సేమ్ ఇంటర్మీడియట్ స్టేట్స్ యాజ్ ఇన్ డైరెక్ట్ ప్రాసెస్. ఇది చదివితే గనక దీంట్లో నాట్ పెట్టేసి ఇది రాసేయచ్చు.
సో ఆల్ ద స్పాంటేనియస్ న్యాచురల్ ప్రాసెసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఒక టైర్ బర్స్ట్ అయింది అనుకోండి, వెహికల్ టైర్, అది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. బర్స్ట్ అయ్యి గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ గ్యాస్ని లోపలికి తీసుకురాలేము కదా. సో సడన్గా జరిగే ప్రాసెస్లన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అవుతాయి. వెరీ స్లోగా జరిగే ప్రాసెస్లన్నీ కూడా రివర్సిబుల్ ప్రాసెస్ అవుతాయి. ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ కార్నాట్ ఇంజన్ గురించి వద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి సెకండ్ పోర్షన్లో ఏమడిగారు, వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజన్. అదే మనం హెడ్డింగ్ పెడతాము, కార్నాట్ ఇంజన్ అంటే ఏంటి. కార్నాట్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఓకే, కార్నాట్ ఇంజన్ అనేది ఒక హీట్ ఇంజన్. ఇప్పుడంటే అన్ని ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చాయి, బట్ అదర్వైజ్ బిగినింగ్లో స్టీమ్ ఇంజన్ ఉండేవి, ఇంజన్ రన్ బై స్టీమ్. సో అది హీట్ ఇంజన్, అలాంటిదే కార్నాట్ ఇంజన్ అనమాట. కాకపోతే కార్నాట్ ఇంజన్ని మనము ఐడియల్ ఇంజన్గా కన్సిడర్ చేస్తాం. అంటే కార్నాట్ ఇంజన్కి ఎఫిషియన్సీ 100% ఉంటుంది. కానీ కార్నాట్ ఇంజన్ అనేది కేవలం పేపర్ మీద థియరీగా డెవలప్ చేసిందే. ప్రాక్టికల్గా 100% ఎఫిషియన్సీ ఉన్న ఇంజన్ని ఎవరు తయారు చేయలేరు. సో కార్నాట్ ఇంజన్ అనేది కేవలం థియరిటికల్ ఇంజన్. ఓకే, సో కార్నాట్ ఇంజన్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్. దాంట్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వన్, ఏ సిలిండర్ విత్ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ వాల్స్. ఒక సిలిండర్ ఉంటుంది. కార్నాట్ ఇంజన్లో వాడేది ఏంటి అంటే ఐడియల్ గ్యాస్ని మనం ఒక ఛాంబర్లో తీసుకోవాలి అంటే ఆబ్వియస్గా యూజువల్గా సిలిండర్స్ తీసుకుంటాము. అయితే ఆ సిలిండర్ వాల్స్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ వాల్స్ అండ్ అ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ బేస్. ఓకే, సో సిలిండర్ ఇలా ఉంది అనుకోండి, ఇది మన సిలిండర్, ఇందులో గ్యాస్ని ఫిలప్ చేసాము. ఓకే, ఇది పిస్టన్ ఇక్కడ ఉంది, పిస్టన్తో క్లోజ్ చేసాము, ఈ లోపల ఇక్కడ గ్యాస్ ఉంది. వీళ్ళు చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే బేస్ అనేది కండక్టింగ్ టైప్ ఉండాలి, వాల్స్ అనేది నాన్ కండక్టింగ్ టైప్ ఉండాలి. వాల్స్ ఉండాలి అంటే వాల్స్ నుంచి హీట్ ఎక్స్చేంజ్ జరగకూడదు, కానీ బేస్ కింద నుంచి హీట్ ఎక్స్చేంజ్ అనేది అలౌడ్, పర్మిటెడ్ అనమాట. సో బేస్ దగ్గర మనము హీట్ సప్లై చేయొచ్చు, హీట్ రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ సింక్. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సింక్ ఆఫ్ ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. కార్నాట్ ఇంజన్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే సింక్ అండ్ సోర్స్. సింక్ అనేది ఎప్పుడు కూడా హాట్ బాడీ, సోర్స్ అనేది ఎప్పుడు కూడా కోల్డ్ బాడీ. సో సింక్కి కంటిన్యూస్గా కాన్స్టాంట్గా హై టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో హీట్ కెపాసిటీ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ మెయింటైన్డ్ అట్ కాన్స్టాంట్ హయ్యర్ టెంపరేచర్ T1 ఎప్పుడు కూడా హయ్యర్ టెంపరేచరే. T1 ఎప్పుడు కూడా, సారీ ఇది సింక్ కాదు, సోర్స్ ఉండాలి. టైపింగ్ మిస్టేక్, దిస్ షుడ్ నాట్ బి సింక్, ఇట్ ఈస్ సోర్స్. ఓకే, లెట్ మీ టేక్ బ్లాక్. బ్లాక్ కన్నా వైట్ బెటర్ ఏమో కదా, ఏం చేస్తున్నావు రమాదేవి. సో ఇది నేను మారుస్తాను, సింక్ కాదు, సారీ సోర్స్ అమ్మ. సోర్స్ సింక్ రెండు ఉంటాయి మనకి, టైపింగ్ మిస్టేక్ ఇక్కడ. సో సోర్స్ సింక్, సోర్స్ అనేది ఎప్పుడు హైయర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, సోర్స్ అనేది ఎప్పుడు హైయర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, సింక్ అనేది ఎప్పుడు కూడా లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఎక్కడ మెయింటైన్ కాన్స్టాంట్లీ ఎట్ హైయర్ టెంపరేచర్ T1. అలాగే సింక్ని అనేది ఇది కూడా ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ. థర్మల్ కెపాసిటీ ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. సో సోర్స్ అనేదాన్ని హయ్యర్ టెంపరేచర్ T1 దగ్గర మెయింటైన్ చేస్తారు, సింక్ అనేదాన్ని లోవర్ టెంపరేచర్ T2 దగ్గర మెయింటైన్ చేస్తారు. ఏ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ స్టాండ్ ఫర్ సిలిండర్. సో ఇందులో మనకి సోర్స్, స్టాండ్, సింక్ మూడు ఉంటాయి అన్నమాట. సో నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇలా ఉంటుంది, దీనిని సోర్స్ అంటాం. ఆ తర్వాత స్టాండ్, ఆ తర్వాత వచ్చేది సింక్. సో స్టాండ్ అనేది ఇట్ ఈస్ నాన్ కండక్టింగ్ టైప్, అంటే సోర్స్ దగ్గర హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, సింక్ దగ్గర హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కానీ స్టాండ్ దగ్గర హీట్ ఎక్స్చేంజ్ జరగదు.
సో మనం ఏదైతే హీట్ చేయాలి అనుకుంటున్నామో, ఇప్పుడు ఈ ఐడియల్ గ్యాస్ ఉంది కదా, దీనిని నేను హీట్ చేయాలి. సో దీనిని తీసుకొచ్చి సోర్స్ మీద పెడతాం. ఈ ఐడియల్ గ్యాస్ని తీసుకొచ్చి ఇలాగా ఇక్కడ సోర్స్ మీద పెడతాం అన్నమాట. ఈ బాటమ్ పార్ట్ కండక్టింగ్ టైప్ కదా, ఇలా ఉందనుకోండి. ఈ బాటమ్ పార్ట్ కండక్టింగ్ టైప్, సోర్స్ ఏమో హయ్యర్ టెంపరేచర్ దగ్గర ఉంది. సో హీట్ అనేది ఈ ఐడియల్ గ్యాస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒక గ్యాస్కి హీట్ని ఇచ్చారో ఏం జరుగుతుంది, గ్యాస్ హీట్ ఎక్కినప్పుడు, గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది ఎక్కడ, కాన్స్టాంట్ టెంపరేచర్ T1 దగ్గర. సో అందుకే దీనిని ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. సో ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి స్టాండ్ మీద పెడతారు. స్టాండ్ మీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, హీట్ ఎక్స్చేంజ్ లేదు, బికాజ్ ఇది నాన్ కండక్టింగ్. హీట్ ఎక్స్చేంజ్ లేదు, కానీ ఇక్కడ తీసుకున్న హీట్ వల్ల ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హీట్ ఎక్స్చేంజ్ జరగట్లేదు అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్. కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర హీట్ ఎక్స్చేంజ్ జరిగితే అది ఐసోథర్మల్ ప్రాసెస్. అసలు హీట్ ఎక్స్చేంజ్ జరగట్లేదు అంటే అది అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, సెకండ్ స్టెప్లో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చి సింక్ మీద పెడతారు. సింక్ అనేది లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. ఈ సిలిండర్ని తీసుకొచ్చి సింక్ మీద పెడతారు. సింక్ అనేది లో టెంపరేచర్. సో సింక్ ఏం చేస్తుంది, ఆ వేడిగా ఉండే గ్యాస్ నుంచి హీట్ తీసేసుకుంటుంది. హీట్ ఈజ్ రిమూవ్డ్. సో ఒక గ్యాస్ నుంచి హీట్ రిమూవ్ చేయడము అంటే గ్యాస్ని కూల్ చేయడం. గ్యాస్ని కూల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అది కంప్రెస్ అవుతుంది. సో గ్యాస్ కంప్రెస్ అవ్వడము అంటే వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ కంప్రెషన్ స్టార్ట్ అయింది కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర. సో థర్డ్ స్టెప్లో ఏం జరిగింది, ఐసోథర్మల్ కంప్రెషన్ జరిగింది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ స్టాండ్ మీద పెడతారు. సో స్టాండ్ మీద పెట్టినప్పుడు ఆ కంప్రెషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్టాండ్ దగ్గర హీట్ ఎక్స్చేంజ్ జరగదు, కాబట్టి ఫోర్త్ స్టెప్లో ఏం జరుగుతుంది, అడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. అదే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. కార్నాట్ సైకిల్, సైడ్ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. కార్నాట్ సైకిల్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. A to B ఒక స్టెప్, B to C ఇంకొక స్టెప్, C to D థర్డ్ స్టెప్, D to A ఫోర్త్ స్టెప్. ఓకే, సో A to B, B to C, C to D 4 స్టెప్స్ జరుగుతాయి. As the engine works, the working substance of the engine. ఇందులో అడియాబాటిక్లో మనం కార్నాట్ ఇంజన్లో వాడే వర్కింగ్ సబ్స్టాన్స్ ఏంటి, ఐడియల్ గ్యాస్. గుర్తుపెట్టుకోండి, కార్నాట్ ఇంజన్లో వాడే వర్కింగ్ సబ్స్టాన్స్ ఏంటమ్మా, ఐడియల్ గ్యాస్. సో ఐడియల్ గ్యాస్ని undergoes cycle as shown in the Carnot cycle. It consists of the following 4 strokes. ఆ 4 strokes పేరేంటి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్ట్రోక్ ఏంటి, ఇట్ ఈస్ కాల్డ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఫస్ట్ స్ట్రోక్ ఏంటమ్మా, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఏ నుంచి బి వరకు వచ్చింది. ద సిలిండర్, అదే కర్వ్ ఏబి అన్నమాట, కర్వ్ ఏబి. ద సిలిండర్ కంటైన్స్ ఐడియల్ గ్యాస్ as working substance allowed to expand slowly at constant temperature T1. Source temperature T1 కదా. అలాంటప్పుడు వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. ఎక్స్పాన్షన్లో ఏం జరుగుతుంది, హీట్ అబ్జార్బ్ అవుతుంది. మనకి ఆల్రెడీ తెలిసి ఉండాలి ఫార్ములా ఫర్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. వర్క్ డన్ ఇన్ ప్రాసెస్ 1 is equal to ఇంటిగ్రేషన్ PdV. నార్మల్ జనరల్ ఫార్ములా ఆఫ్ వర్క్ డన్ ఏంటి, PdV. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చూడండి, V1 నుంచి V2కి వెళ్ళింది. బికాస్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్, లిమిట్స్ కూడా వాల్యూమ్ టర్మ్స్లోనే ఉండాలి. నెక్స్ట్ P ప్లేస్లో NRT ఇవన్నీ రాసుకుంటే మనము ఆన్సర్ ఎంత వస్తుంది, RT1 log V2/V1. లేదు మీరు ఒక PV డయాగ్రామ్ నుంచి వర్క్ డన్ కావాలి అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్. తెలుసా ఈ విషయం, వర్క్ డన్ పీవీ గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీస్తే ఏబిజిఈ ఈ ఏరియా కూడా రాసుకోవచ్చు కదా. సో ఏరియా అండర్ ఏబిజిఈ ఎలా అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఫార్ములా ద్వారా, ఇది గ్రాఫ్ ఏరియా ద్వారా. సో ఫస్ట్ స్టెప్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్ట్రోక్లో ఏం జరుగుతుంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, B to C. చూడండి, B to C అనేది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్.
సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో దెన్ ద సిలిండర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద నాన్ కండక్టింగ్ స్టాండ్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఎక్కడ జరుగుతుంది? సిలిండర్ని తీసుకెళ్లి స్టాండ్ మీద ప్లేస్ చేసినప్పుడు. అండ్ ద గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ అడియాబాటికల్లీ. సో అడియాబాటిక్లో వర్క్ డన్కి ఫార్ములా తెలియాలి. R/γ-1 ఇంటూ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది చూడండి. టెంపరేచర్ యాక్చువల్గా సారీ ఇదంతా టైపింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. T1 ఇది కూడా T1 ఉండాలి. ఇప్పుడు T2 సరిపోయింది. సో ఇది కూడా T1 ఉండాలమ్మా. ఐసోథర్మల్ కదా, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇక్కడ అడియాబాటిక్ కాబట్టి టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? T1 నుంచి T2కి మారింది. సో T1 మైనస్ T2. ఒకవేళ దీనికి నేను ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 2 పాయింట్స్ నుంచి లైన్ డ్రాప్ చేస్తే BCHG దాని ఏరియా, BCHG ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్ట్రోక్ చూడండి. థర్డ్ స్ట్రోక్ ఏంటి? ఐసోథర్మల్ కంప్రెషన్. ఏమి రిప్రజెంట్ చేస్తుంది? కర్వ్ CD చూడండి. కర్వ్ CD రిప్రజెంట్స్ ఐసోథర్మల్ కంప్రెషన్. వాల్యూమ్ డిక్రీజ్ అయింది చూడండి. సో ఐసోథర్మల్ కంప్రెషన్ ఎక్కడ జరుగుతుంది? సింక్ మీద ప్లేస్ చేసినప్పుడు. సో ద సిలిండర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద సింక్ అండ్ ద గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ T2. సింక్ T2 దగ్గర ఉంటుంది కదా. సో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ ఫార్ములా వాడామో అదే ఫార్ములా వాడతాము విత్ నెగిటివ్ సైన్. ఎందుకు నెగిటివ్ సైన్? ఇక్కడ ఎక్స్పాన్షన్ కాబట్టి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, ఇది కంప్రెషన్ కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో రివర్స్ ప్రాసెస్ మైనస్ సింబల్ పెట్టాలి. సేమ్ ఇక్కడ V2/V1 వాల్యూమ్ మారింది, V2/V1. ఇక్కడ వాల్యూమ్ V3 నుంచి V4కి మారింది కాబట్టి V4/V3. ఒకవేళ మైనస్ సింబల్ని లోపలికి తీసుకెళ్ళిపోతే V3/V4 అవుతుంది కదా అకార్డింగ్ టు యువర్ మ్యాథ్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్స్ డ్రాప్ చేస్తే DCHF అనే దాని కింద CDHF పోని దాని కింద ఏరియా అని కూడా రాసుకోవచ్చు. మనము ఫార్ములా వైజ్ వర్క్ డన్ రాస్తున్నాము, ఏరియా వైజ్ వర్క్ డన్ కూడా రాస్తున్నాం అన్నమాట. మరి మార్క్స్ అలా పడిపోవాలి కదా, ఇంప్రెషన్ అదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ స్ట్రోక్ చూడండి. ఫోర్త్ స్ట్రోక్ ఏమవుతుంది? అడియాబాటిక్ కంప్రెషన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, సో ఆరో మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చదువుతున్నాము? పాత్ DA రిప్రజెంట్స్ అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ కంప్రెషన్ ఎక్కడ జరుగుతుంది? నాన్ కండక్టింగ్ స్టాండ్ మీద తీసుకొచ్చి ఆ ఐడియల్ గ్యాస్ని పెట్టాము. సో మళ్ళీ ఫార్ములా చూడండి. ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఇది అడియాబాటిక్ కంప్రెషన్. సో మైనస్ సింబల్ పెట్టాలా వద్దా? ఎక్స్పాన్షన్ కంప్రెషన్. R/γ-1 ఇంటూ T1 T2 మధ్యలో కదా. సో T1 మైనస్ T2 మైనస్ T1. మీరు ఈ మైనస్ని లోపలికి తీసుకెళ్ళిపోతే T1 మైనస్ T2 అవుతుంది. గ్రాఫ్ ఏరియా చూడండి, FEAD. సో అది గ్రాఫ్ ఏరియా అవుతుంది. సరే, ఇప్పుడు 4 వర్క్ డన్లు వచ్చేసాయి. మరి టోటల్ వర్క్ డన్ ఏమవుతుంది చూడండి. W1 ప్లస్ W2 మైనస్ W3 మైనస్ W4 బికాస్ కంప్రెషన్ కాబట్టి. ఈ 2 ఎక్స్పాన్షన్, ఈ 2 కంప్రెషన్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు W1 W2 W3 అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చూడండి R/γ-1 T1 మైనస్ T2, R/γ-1 T1 మైనస్ T2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయా? W2 W4 క్యాన్సిల్ అయిపోయాయి. సో W2 W4 క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలినవి RT1 ln V2/V1 మైనస్ RT2 ln V3/V4. W1 W3 మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా ఆఫ్ ఎఫిషియన్సీ. బికాస్ ఇక్కడ చూడండి obtain an expression for efficiency అని కూడా ఉంది. సో ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై హీట్ ఇన్పుట్. యాక్చువల్గా వర్క్ అవుట్పుట్ బై వర్క్ ఇన్పుట్, లేదా వర్క్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ హీట్ ఇవ్వడమే కదా. టోటల్ వర్క్ డన్ W, మనం ఎంత ఇన్పుట్ హీట్ ఇచ్చాము? Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చాము అనుకుందాం. సో W/Q1 కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ W1 మైనస్ W3.
బికాస్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇది సోర్స్, నెక్స్ట్ ఇది స్టాండ్ అనుకుందాము, నెక్స్ట్ సింక్. సోర్స్ నుంచి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుని Q2 అమౌంట్ ఆఫ్ హీట్ సింక్కి రిజెక్ట్ చేస్తుంది. అంటే వర్క్ డన్ ఎంత జరిగినట్లు? Q1 మైనస్ Q2నే కదా. నువ్వు Q1 తీసుకున్నావు, కొంత యూజ్ చేసుకుని Q2 రిజెక్ట్ చేసావు. ఎంత యూజ్ చేసుకున్నావు, ఎంత వర్క్ జరిగింది? Q1 మైనస్ Q2, దాట్స్ ఇట్. సో ఇక్కడ వర్క్ డన్ ప్లేస్లో Q1 మైనస్ Q2 రాసుకోవచ్చు. దీన్ని మనము W3/W1, వర్క్ అన్నా హీట్ అన్నా ఒకటే కదా. యాక్చువల్గా ఇక్కడ డైరెక్ట్గా రాశారు. సో Q1 మైనస్ Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ W3/W1. దీన్ని దీంతో డివైడ్ చేస్తే 1 మైనస్ W3/W1. ఓకే, సో W3 ప్లేస్లో ఇది, W1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ చేస్తే R క్యాన్సిల్ అయిపోతాయి మనకి. సో R క్యాన్సిల్ అయిపోయాయి, కానీ ఇంకా మనకి ఇవన్నీ క్యాన్సిల్ అవ్వాలి, ఇంకా షార్ట్ ఫామ్లో రావాలి. దానికోసం మనం ఏం చేస్తాము అంటే పాయింట్స్ B అండ్ C లై ఇన్ అడియాబాటిక్ కర్వ్. BC చూడండి, BC అడియాబాటిక్ కర్వా కాదా? ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ అనగానే మనకి Pకి Vకి Tకి Vకి స్పెషల్ రిలేషన్ ఉంటుంది. అడియాబాటిక్లో PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, TV పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, రైట్? సో అది మనం ఇక్కడ వాడతాం. B దగ్గర టెంపరేచర్ వాల్యూమ్ చూడండి, B దగ్గర టెంపరేచర్ T2, వాల్యూమ్ V2. ఇది మళ్ళీ టైపింగ్ మిస్టేక్, మొత్తం అన్ని డయాగ్రామ్స్ నేను మారుస్తానమ్మా. ఇది చెప్పాను కదా, నాట్ T2, ఇది T1. B దగ్గర టెంపరేచర్ ఎంత? T1. B దగ్గర టెంపరేచర్ T1, C దగ్గర టెంపరేచర్ T2. B దగ్గర వాల్యూమ్ V2, C దగ్గర వాల్యూమ్ V3. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత T1/T2 ఈజ్ ఈక్వల్ టు V3/V2 పవర్ గామా మైనస్ 1. తర్వాత ఇంకొక అడియాబాటిక్ ఏముంది? AD ఉంది, అవునా? ఇంకొక అడియాబాటిక్ AD ఉంది. సో AD దగ్గర కూడా రాయండి, T1 V1, T2 V4. ఈ రెండిటికి పవర్ గామా మైనస్ 1 వేసి T1/T2 బయటికి తీయండి. ఇక్కడ LHS T1/T2, T1/T2. సో RHS ఏమవుతాయి? RHS ఏమయ్యి పైన గామా మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే V3/V2 ఈజ్ ఈక్వల్ టు V4/V1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం రీఅరేంజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, V3/V4 ఈజ్ ఈక్వల్ టు V2/V1. V3/V4 ఈజ్ ఈక్వల్ టు V2/V1 చేసాము, ప్రూవ్ చేసాము. అంటే దీంట్లో ఇవన్నీ LNలు క్యాన్సిల్ అయిపోయాయి, Rలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏం మిగిలింది ఇంకా? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. గాట్ ఇట్? నౌ మూవింగ్ ఆన్ టు సెకండ్ వన్. సెకండ్ ఇది చాలా చాలా ఈజీ అమ్మ, థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అసలు డెరివేషనే ఉండదు. ఐ హోప్ ఫస్ట్ దాంట్లో కూడా డెరివేషన్ ఈజీ అయి ఉంటుంది. ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి, క్లియర్ అయిపోతుంది. సెకండ్ ఏంటి? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? హీట్ ఇంజిన్, రెఫ్రిజిరేటర్కి డెఫినేషన్స్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అలాగే క్లాజియస్ స్టేట్మెంట్. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అలాగే క్లాజియస్ స్టేట్మెంట్. కెల్విన్ ప్లాంక్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, క్లాజియస్ అనేది కూడా నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. కెల్విన్ ప్లాంక్ ఏం చెప్తుంది? నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూజ్ సోల్ రిజల్ట్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ రిజర్వాయర్ అండ్ కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. రిజర్వాయర్ అంటే సోర్స్ నుంచి తీసుకునే హీట్ మొత్తం 100% వర్క్గా మారుతుందా? లేదు, నాట్ పాసిబుల్. కొంత హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దాట్ నువ్వు ఎంత హీట్ ఎనర్జీ తీసుకున్నావో అంతా 100% వర్క్గా మారుతుంది, నాట్ పాసిబుల్. నెక్స్ట్ క్లాజియస్ స్టేట్మెంట్ చూడండి. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూ సోల్ రిజల్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్, ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ అ కోల్డర్ ఆబ్జెక్ట్ టు హాటర్ ఆబ్జెక్ట్. చల్లగా ఉండే ఆబ్జెక్ట్ నుంచి హాట్ ఆబ్జెక్ట్కి ఎప్పుడు హీట్ దానంతటా అది వెళ్ళదు. ఆన్ ఇట్స్ ఓన్ హీట్ ఎప్పుడు కూడా హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్కి వెళ్తుంది. ఇలా వెళ్ళాలి అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ కావాలి, బయట నుంచి ఏదైనా ఫోర్స్ పెట్టాలి. సో అది 2 స్టేట్మెంట్స్. ఫస్ట్ హీట్ ఇంజన్ గురించి స్టార్ట్ చేద్దాం, బికాజ్ అందరూ హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ గురించి అడిగారు.
ఇట్ ఈస్ అ డివైస్ విచ్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. ఆబ్వియస్గా హీట్ ఇంజన్ అనేది హీట్ని వర్క్గా కన్వర్ట్ చేస్తుంది త్రూ ఏ సైక్లిక్ ప్రాసెస్. ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ హీట్ ఇంజన్ ఆర్ సోర్స్. మళ్ళా సేమ్, సోర్స్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా హయ్యర్ టెంపరేచర్ T1 దగ్గర మెయింటైన్ చేస్తారు. అదే ఇక్కడ రాసింది చూడండి. ఓకే, దాని హీట్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఉంటుంది, ఇన్ఫైనైట్ హీట్ కెపాసిటీ ఉంటుంది. ఎనీ అమౌంట్ ఆఫ్ హీట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. ఎస్, ఇన్ఫినిటీ హీట్ కెపాసిటీ ఉండడం వల్ల ఎంత హీట్ కావాలంటే అంత హీట్ సోర్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ లెట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ ఈస్ T1, ఎప్పుడు T1 ఉంటుంది. అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ టేకెన్ ఈస్ Q1. T1 టెంపరేచర్ దగ్గర ఉంటుంది, సోర్స్ దగ్గర తీసుకున్న హీట్ని ఏమంటాము? Q1 అంటాము. నెక్స్ట్ సింక్ ఎప్పుడు కూడా లోవర్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, దీనికి కూడా ఇన్ఫైనైట్ థర్మల్ కెపాసిటీ ఉంటుంది, టెంపరేచర్ T2. అండ్ సింక్కి రిజెక్ట్ చేసే హీట్ని Q2 అంటారు. ఈ డయాగ్రామ్ కంపల్సరీ 1 మార్క్ పర్ డయాగ్రామ్. హాట్ రిజర్వాయర్, సోర్స్, సింక్. సోర్స్ T1 దగ్గర ఉంటుంది, సింక్ T2 దగ్గర ఉంటుంది. సోర్స్ నుంచి తీసుకున్న అమౌంట్ ఆఫ్ హీట్ Q1, సింక్కి రిజెక్ట్ చేసిన హీట్ Q2. మధ్యలో ఎంత వర్క్ జరిగింది అంటే Q1 మైనస్ Q2. ఇది Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 కాదు, Q1 మైనస్ Q2. ఓకే, Q1 మైనస్ Q2 అనే వర్క్ జరిగింది. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ Q1 మైనస్ Q2. సో ఇదంతా కూడా వర్కింగ్ సబ్స్టాన్స్ ఏంటి? స్టీమ్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టాన్స్ ఏముంటుందమ్మా? స్టీమ్. అదే మనకి వెహికల్స్లో అయితే పెట్రోల్, డీజిల్, వీటిని వర్కింగ్ సబ్స్టాన్స్ అంటారు. నెక్స్ట్, ద వర్కింగ్ సబ్స్టాన్స్ అబ్జార్బ్స్. ఇది ఎక్స్ప్లెనేషన్. ఈ వర్కింగ్ సబ్స్టాన్స్ ఏం చెప్తుంది? రిజర్వాయర్ నుంచి, సోర్స్ నుంచి, రిజర్వాయర్ అన్న సోర్స్ అన్న ఒకటే, సోర్స్ నుంచి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుని కొంత వర్క్ చేసి మళ్ళీ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఇది మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఈ సైకిల్ ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఎఫిషియన్సీకి ఫార్ములా మనం ఇప్పుడే డిరైవ్ చేసాము. సో ఎఫిషియన్సీకి ఫార్ములా ఇది. నెక్స్ట్, రెఫ్రిజిరేటర్ అనేది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ హీట్ ఇంజిన్. రెఫ్రిజిరేటర్ ఈస్ బేసికల్లీ హీట్ ఇంజిన్ రన్ ఇన్ రివర్స్ డైరెక్షన్. అంతే, హీట్ ఇంజిన్ని రివర్స్ డైరెక్షన్లో రన్ చేస్తే అదే రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్లో ఏం జరుగుతుంది? సింక్ దగ్గర నుంచి హీట్ రిమూవ్ చేసి Q2 అమౌంట్ ఆఫ్ హీట్ తీసుకుని సోర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా బలవంతంగా తీసుకెళ్ళడానికి మనం బయట నుంచి ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తామో అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్, రెఫ్రిజిరేటర్లో తీసుకుంటే మనకి లోపల ఐస్ బాక్స్ ఉంటుంది కదా, ఫ్రీజర్ బాక్స్, అది సింక్. బయట సరౌండింగ్స్ ఏదైతే ఉందో అది సోర్స్. ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? కంటిన్యూస్గా సింక్లో నుంచి హీట్ రిమూవ్ చేసేసి బయట అట్మాస్ఫియర్కి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా సోర్స్ ఉంటుంది, అది ఎప్పుడు హైయర్ టెంపరేచర్ T1. వర్కింగ్ సబ్స్టాన్స్ ఏముంటుంది అంటే ఇందులో ఫ్రియాన్ గ్యాస్ అండ్ లిక్విడ్ అమోనియా ఉంటుందమ్మా. రెఫ్రిజిరేటర్లో లిక్విడ్ అమోనియా ఉంటుంది. సింక్ ఇది ఎప్పుడు లోవర్ టెంపరేచర్ T2 దగ్గర ఉంటుంది. సోర్స్ ఎప్పుడు హైయర్ టెంపరేచర్, సింక్ ఎప్పుడు లోవర్ టెంపరేచర్. ఈ రెండిటికి థర్మల్ కెపాసిటీ ఆల్వేస్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇదంతా కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఇందాక ఏదైతే మనం చదివామో ఇది మీరు చదువుకోవచ్చు, ఈజీ. సో వర్క్ డన్. ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటారు, ఎఫిషియన్సీ అనరు. రెఫ్రిజిరేటర్లోకి వచ్చేటప్పటికి కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటారు. ఈ ఫార్ములా రాయాలి, డయాగ్రామ్ కంపల్సరీ. సో దిస్ ఈజ్ హౌ ఫస్ట్ 2 జరుగుతాయి మనకి. CPCV అనేది యాక్చువల్గా ఇది 8 మార్క్ క్వశ్చన్ కాదు, ఇది ఒక 4 మార్క్ క్వశ్చన్. సో 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీక్ ఎండ్లోగా ఈ థర్మోడైనమిక్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫుల్గా ప్రాక్టీస్ చేసేసి రాసి ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్ ఉంది, డయాగ్రామ్ ఉంది, ఇంకా యాజ్ ఇట్ ఈస్ వచ్చేసేయాలన్నమాట. సో దట్ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. సో ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి జాయిన్ టెలిగ్రామ్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.